సంవత్సరంలో ఒక్క మారేనా లేకపోతే ప్రతినిత్యం కూడా వారికి పని ఉందా అని ఒక ప్రశ్న వేశాం. దీనిని నేను పీడిఎఫ్ గా మన సహోదరులు జాషువా గారికి పెట్టున్నా, అది సహోదరులు మీకు ఫార్వర్డ్ చేయవచ్చు బహుశా. అంటే ఈ దినం పాఠాన్ని కూడా కలిపి పెట్టా, నిన్న చదివింది ఈ రోజు మొత్తం. సరే, ఈ ప్రధాన యాజకులు సంవత్సరములకు ఒక్క మారు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో పనియా లేక సంవత్సరం అంతట్లో ప్రతి దినం కూడా వారికి పని ఉందా? దానికి సమాధానం సంవత్సరములకు ఒక్క మారు మాత్రమే కాదు, అంటే ప్రతి నిత్యం ప్రధాన యాజకులకి ప్రత్యక్ష గుడారంలో పని ఉంటుంది. అంటే ఎబ్రీ పత్రికను చూసి ఏమనుకుంటున్నామంటే, తనది కాని రక్తమును సంవత్సరములకు ఒక్క మారు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సేవ చేస్తాడని మనం చదువుతూ ఉంటాం. అంటే సంవత్సరానికి ఒక మారు కాదు ప్రధాన యాజకుని పని, ప్రతి నిత్యం కూడా ప్రధాన యాజకునికి బోలెడు పనులు ఉన్నాయి. మరి ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన విధానంలో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తుకు పనులు లేవా? చాలా పనులు ఉన్నాయి. ఆయన సంఘముల మధ్య కార్యములు చెక్కదిద్దుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడా? ఆ దీపస్తంభాలు ఏంటి? 7 సంఘాలను సూచిస్తూ ఉంది. అంటే సంఘాల మధ్య ఆయన క్రమపరచడానికి సంఘముల మధ్య తిరుగుతూ ఉన్నాడా అంటే తిరుగుతూ ఉన్నాడు. అంతేగాని ఆయన తన రక్తాన్ని తీసుకుని ఒక్కసారి పరలోకం వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఆయనకు పని లేదు అని చెప్పడం ఒక అబద్ధం. సరే, ప్రధాన యాజకుల పని ఏమిటో చూద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 21వ వచనంలో, నిర్గమకాండం 27:21లో దేవుని సన్నిధానంలో ఉన్న వాటి అన్నిటిని కూడా సవరించే పని ప్రధాన యాజకుడిది. దేవుని సన్నిధానంలో జరుగుతున్న ప్రతి పనిలో కూడా ఎవరి హస్తం ఉందంట? ప్రధాన యాజకుని హస్తం ఉంది. 27:21 చదువుదాం. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. చాలు. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను అతని కుమారులకి సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. వేటిని సవరించాల? వచనాలు. నిర్గమకాండం 30వ అధ్యాయం 1-5-6 వచనాలు. అంటే ఏ పని చేయాలా? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు. నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనం, 5-6 వచనాలు. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠముల ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. సరే, అంటే ఇప్పుడు దేవుని సన్నిధానములో అంటే యెహోవా సన్నిధానములో ఉన్న కార్యాలన్నీ కూడా సవరించాల్సినటువంటి పనిని దేవుడు ప్రధాన యాజకునికి అప్పగించాడు. ప్రధాన యాజకుడైన అహరోను కుమారునికి అప్పగించాడు. అది తరతరముల వరకు నిత్యమైన కట్టడ. అంటే వారు సవరించాల్సినటువంటి పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనంలో ఒక ధూప వేదిక చేయాల. ధూపం వేయడానికి ఒక వేదిక, దానిని ధూపపీఠం అని కూడా అంటారు. కానీ ఇది ఎక్కడ ఉందో చెప్తున్నాడు. ఈ ధూప వేదిక ఎక్కడుందంట? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది.
మందసానికి ఎదురుగా ఒక అడ్డు తెరకు ఎదురుగా ఈ ధూపపీఠం ఉంటుంది. అంటే పరిశుద్ధ స్థలంలో ఉంది కదా. అంటే ప్రతినిత్యం ధూపం వేయద్దు. ప్రతినిత్యం ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలో ఈ ధూప వేదిక ఉంటే ప్రధాన యాజకుడైనా ప్రతిరోజు అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి అవకాశం ఉందా? లేదు. అక్కడ తేడాగానే ఉంది. మరలా గమనించండి. ఆ ధూప వేదిక ఎక్కడుందంటే 6వ వచనంలో సాక్ష్యపు మందసము వద్ద నుండి అడ్డు తెర ఎదుట. సాక్ష్యపు మందసం ఎటు ఉంది, దానికి ఎదురుగా అడ్డు తెర ఉంది, దానికి ఎదురుగా ధూపపీఠం ఉంది. అంటే అది పరిశుద్ధ స్థలమా? అది పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ ప్రతినిత్యం వారు ధూపం వేయాల ప్రధాన యాజకులు. తర్వాత నిర్గమకాండం 30వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపమును వేయవలెను. చాలు. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలం మందు చాలు. అంటే 7వ వచనాన్ని ఇప్పుడు మనం అక్కడ పైదానికి కలిపే చదవాలి. ఆ ధూపం దేని మీద వేస్తాడంటే, ధూపం వేయటకు నీవు ఒక వేదికను తయారు చేయాలని ఒకరినే చూసాం. అది ప్రతి నిత్యం ధూపం వేయడానికి పనికొస్తూ ఉంది. ఆ వేదిక 7వ వచనం ప్రకారం అహరోనే చేయాల. ప్రతి దినం పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపం వేయాలా. ధూపం వేసేదాన్ని ధూప వేదిక అంటున్నాం, లేక ధూప పీఠం అంటున్నాం. బలి నడిపించే దాన్ని ఏమంటాం? బలి అర్పించే స్థలాన్ని బలి పీఠం. అంటే ఇవి కూడా అలాగే అనమాట. ఈ ధూపం వేయడానికి ఉన్నటువంటి వేదికను ధూప వేదిక లేక ధూపపీఠం అంటారు. ఆ ధూపపీఠం దగ్గర ఈ అహరోను ప్రతి దినం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యంతో ధూపం వేయాల. ప్రధాన యాజకునికి పని ఉందా ప్రతిరోజు? దానిని బట్టి చూస్తే ప్రధాన యాజకునికి ప్రతి నిత్యం ప్రతి దినం కూడా పని ఉంది. అందులో ఒకటి ధూపం వేయడం. రెండోది 8వ వచనంలో ఏముంది? అదే నిర్గమకాండం 30వ అధ్యాయం 8వ వచనంలో మరియు సాయంకాలం మందు అహరోను ప్రతిబింబమును వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. 8వ వచనంలో ఈ అహరోను సాయంకాలం ముందు ప్రదీపమును వెలిగించాల. అవును. ప్రదీపం మీన్స్ లైటింగ్. ఆ లైటింగ్ ని మనం ఏమంటున్నాం అంటే దీప వృక్షం అని కూడా అంటాం. ఆ దీప వృక్షం ఉన్న స్థలం కూడా పరిశుద్ధ స్థలమే. అతి పరిశుద్ధ స్థలంలో లేవు ఇవి. బల్ల రొట్టి బల్ల గాని, ధూప వేదిక గాని, దీప వృక్షము గాని అన్ని కూడా పరిశుద్ధ స్థలంలోనే ఉంది. ప్రతినిత్యం అక్కడ పరిచర్య చేసేది, సేవ చేసేది ఎవరంటే ప్రధాన యాజకుడు. అంటే ఇప్పుడు మనం 1 నుండి 7 వచనాల్లో ధూపం వేసేది ప్రధాన యాజకుడు అని చూసాం. 8 నుండి 10 వచనాల్లో దీప వృక్షాన్ని అంటే ప్రదీపములు వెలిగించే పని కూడా ఎవరిదే? ప్రధాన యాజకుని పని. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ప్రశ్న ఉంటే అడగొచ్చు. సంవత్సరములకు ఒక మారే కదా ఆయన తనకి కాని రక్తాన్ని తీసుకుపోయాడు అతి పరిశుద్ధ స్థలానికి. ఆ ఒక్కరోజే కాదా ఆయనకి పని అని అనుకుంటున్నాం మనం. అది పూర్తిగా తప్పు. అహరోను పనిని మనం ప్రారంభంలో చూసాం. 30వ అధ్యాయం 7వ వచనంలో అహరోను ప్రతి నిత్యం అని చూసాం. మరి అదే కంటిన్యూషన్ భాగంలోనే 30వ అధ్యాయం 8వ వచనంలో దీప వృక్షాన్ని అంటే దీపాన్ని ముట్టించేది కూడా ఆయనే. ఉదయకాలం వచ్చి ధూపం వేయాలా, సాయంత్రం వచ్చి లైట్ పెట్టాలా, వెళ్తూ సరే దీపం ముట్టించాలి. అది తరతరములకు కూడా అది ఉదయము సాయంకాలం. ఉదయం ధూపం వేయాలా, సాయంత్రం ధూపం వేయాలా, సాయంత్రం దీపం వెలిగించాలా. 2 పూట్ల ధూపం వేయాలా, 1 పూట లైట్ వెలిగించాలా, దీపం పెట్టాలి. అంటే ఉదయం దీపం పెట్టరేమో బహుశా, కానీ ధూపం మాత్రం వేయాల. ఉదయం ధూపం వేయాలా 8వ వచనం ప్రకారం, సాయంకాలం కూడా ధూపం వేయాలా.
కానీ ఈ ధూపవేదిక మీద బలులకు సంబంధించిన ఏ వస్తువును కూడా బలిగా అర్పించకూడదు. కండిషన్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఆ ధూపవేదిక అనేది బలిపీఠం లాగా కనబడినా దాని మీద బలికి సంబంధించిన ఎలాంటి ఒక పదార్థాన్ని కూడా బలిగా అర్పించకూడదు. 9వ వచనం, మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. అది ఎవడైనా ధూపం వేసే దాంతో నీళ్లు పోస్తాడయ్యా, ధూపం ఆరిపోదు. ధూపం అంటే ఏంటి? పొగేయడం. ఇప్పుడు ఈ ముస్లిం వాళ్ళు ఒక గంటలు తీసుకొని నిప్పేసుకొని వస్తారు కదా సాంబ్రానికి పొగ. మరి అందులో ఏదైనా బలి వస్తువున వేస్తే ఏమవుద్ది? పుష్పని పోద్ది అగ్ని. అంటే ధూపం వేయడం అంటే పొగ వేయడమే కాదు. మరి ఆ ధూప వేదిక మీద ఎలాంటి బలి ద్రవ్యములను అర్పించకూడదు. తర్వాత కంటిన్యూషన్ లో ఏమంటున్నాడు? పానీయమునైనను దాని మీద పోయకూడదు. 9వ వచనం 9వ వచనం 30వ అధ్యాయం 9లో నీళ్లు కూడా దాని మీద పోయకూడదు. అదేదో మంత్రిచ్చిన నీళ్ళైనా సరే లేకపోతే పరిశుద్ధ జలములైనా సరే దాని మీద చల్లకూడదు. చల్లితే ఇంకా ధూప వేదికలో ఉన్న నిప్పులు ఆరిపోద్ది, ధూపం రాదు. 10వ వచనంలో, మరియు అహరోను సంవత్సరంలో ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే సంవత్సరంలో ఒక మారు ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయేటప్పుడు కూడా ఈ ధూప వేదికని ఏం చేయాలి? ఆయన రక్తంతో ప్రాయశ్చిత్తం చేయాలా. ఇన్ని రోజులు మీ పాపములను భరించింది ఈ ధూప వేదిక, దానికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. తర్వాత 10వ వచనంలో 2వ భాగం, ఇది తరతరములకు సంవత్సరములకు ఒక్కసారి అతడు దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలేను, అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. అంటే ఇప్పుడు ఆ ధూపం వేయడం గాని దీపం ముట్టించడం గాని సంవత్సరంలో ఒక్క మారా ప్రతినిత్యమా? అవసరం చెప్పండి. కాదు, ఆ ధూప వేదిక మీద ధూపం వేయడం గాని లేకపోతే దీపం ముట్టించడం గాని ప్రతినిత్యం. ఉదయం సాయంత్రం ధూపం వేయాలా, సాయంత్రం పూట దీపవృక్షం అంటే దీపం పెట్టాలి. కానీ ఆ ధూప వేదికను సంవత్సరంలో ఒక్క మారు తనది కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి పోయేటప్పుడు ఆ ధూప వేదికను కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేయాలి. సంవత్సరంలో ఒక్క మారు జరిగేటప్పుడు ఆ ధూప వేదిక కూడా ఒక పూజ వచ్చింది అనమాట. దానిని కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేయాలి. మరలా చెప్తున్నా, ప్రధాన యాజకుని పని సంవత్సరంలో ఒక్క మారు కాదు, ప్రతినిత్యం ప్రత్యక్ష గుడారంలో ఉండి పని చేయాలి. ఏమేమి పని చేయాలో మరలా ఒకసారి జ్ఞాపకం చేద్దాం. నిర్గమకాండం 27-21లో ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి పనిని కూడా అహరోను కుమారులు ప్రతి నిత్యం చేయాలి. ఆ పనులు ఏమిటో నిర్గమకాండం 1వ అధ్యాయం 5-6 వచనాలలో ఒక ధూప వేదిక చెయ్యాలా. ఆ ధూప వేదిక మీద ప్రతి ఉదయం కూడా ఏం చేయాలా? ధూపం వేయాల. సాయంత్రం కూడా ఏం చేయాలా? ధూపం వేయాల. తర్వాత రెండో పని ఏంటి? దీపవృక్షాన్ని వెలిగించాల. అంటే ప్రతినిత్యం యాజకునికి పని ఉంటూనే ఉంది. అహరోనుకు గాని అహరోను కుమారులకు గాని ప్రత్యక్ష గుడారంలో ప్రతినిత్యం పని ఉంది. సంవత్సరానికి ఒక మాత్రం కాదు. చెప్పండి సార్. 7వ వచనంలో సార్, అహరోను ప్రతి దినము పుట్టిన దాని మీద పరిమళ ద్రవ్యము ధూపం వేయవలను. అతను ప్రతిబింబములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. చాలు. ప్రదీపములు అంటే తెలుసా? ప్రతిమలు పమ్మిదులు అంటారు కదా. అంటే లైట్ దీపాలే కదా. దీపాలు అంటారు అట్లా. దానిని పరిశుద్ధ గ్రంథంలో దీపవృక్షం అంటాం. 7 కాండాలు కలిగి ఉంటాయి. అవును సార్, అవును సార్. 3 లెఫ్ట్ సైడ్ 3 ఉంటాయి, మధ్యలో 1 ఉంటాయి.
అవును, అది అది మొత్తం అన్నిటి కలిపి ఒకటే ఉంటుంది సార్. అది దానికి ఒకే కాలం ఉంటుంది, కింద నుండి పైకి, పైన వచ్చి అట్లా విరిదిలినట్టు 3 ఇటు 3 అటు మధ్యలో ఒకటి ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ రామాలయాల్లో చాలా దగ్గర ఉన్నాయి, చూస్తున్నాం. కాబట్టి ఉన్నాయి. అహరోనుకు గాని అహరోను కుమారులకి గాని సంవత్సరంలో ఒక్క మారు మాత్రమే పని కాదు, అది తప్పు. ప్రతి రోజు నీకు ఉండాలా, అక్కడ ఏది జరిగినా వాళ్ళే దీనికి బాధ్యులు. అవును సార్. తర్వాత లేవి కాండం 20 ఆ దీపవృక్షంని ఎలా చూడాలంటే ఉదయం మొదలుకొని సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా చూసుకునే బాధ్యత కూడా ఎవరిదంటే ప్రధాన యాజకునిదే. మరి ప్రధాన యాజకుడైన ఏలిని గురించి చూసాం, గుర్తుందా? మొదటి సమూయేలు గ్రంథంలో. మరి ఆయన ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నాడు. సమూయేలు కూడా అక్కడే ఉన్నాడు. మరి ఆ ముసలివానికి అక్కడ ఏం పని? ప్రధాన యాజకుడైన ఏలికి దీపం ఆరిపోకుండాన్నట్లు సాయంత్రం పెడితే ఉదయం వరకు కూడా అది వెలుగునట్లు చూసుకోవాలి. ఇది తరతరముల వరకు నిత్యమైన కట్టడా? అయ్యా 24 ఆ దీపం ఎప్పటి నుండి వెలుగుతూ ఉండాలంటే సాయంకాలం మొదలుకొని మరుసటి రోజు ఉదయం వరకు వెలగాల. అది ఆరిపోకున్నట్లు చూసుకునే బాధ్యత కూడా ఎవరిదంటే ప్రధాన యాజకునిది ఆ బాధ్యత. తర్వాత సంఖ్యాకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మరి దేవుడు మోషేతో చెప్పి నీవు వెళ్ళి మీ అన్న అయినటువంటి అహరోనుకి ఈ మాటలు చెప్పమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 8, 1 నుండి 3లో నీవు దీపములను వెలిగించినప్పుడు, 2వ వచనం, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగూ చేసెను. చాలు. అంటే 2వ వచనంలో మోషేతో దేవుడు చెప్తున్న మాటని మోషే వెళ్ళి అతని అన్నైనటువంటి అహరోను చెప్తున్నాడు. అరే అన్నా, నువ్వు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ 7 దీపములు వెలుగు ఏం చేయాలంటే దీప వృక్షానికి ముందర పడాలా ఎలుగురు, అలా పెట్టి నువ్వు వెలిగించాలా అన్నాడు. అది ఎప్పటి వరకు వీరికి ఆజ్ఞ? ఇది కూడా తరతరముల వరకు. అంటే ప్రత్యక్ష గుడారం గాని మందిరం గాని దేవాలయం గాని ఉన్నన్ని దినాలు దానిని కాపాడాల్సిన బాధ్యత వారిది. మరి లోకసువార్త 1వ అధ్యాయంలో ఉందా? జకరియా ఎలిజబెత్ ఉన్నారా? అబియా తరగతి లెక్క చొప్పున ఈయన ఏం చేశాడు? ధూపం వేయడానికి పోతున్నాడు, దీపం పెట్టడానికి వెళ్ళిపోతున్నాడు. అయ్యా లేదన్నారు. లోక రెఫరెన్స్ ఏంటన్నారు సార్? 1వ అధ్యాయం లోకసువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఎక్కడో గుర్తు లేదు, నేను వాటర్ పడుకుంటున్నా. తీసారా? తీస్తా సార్. దాన్ని చూస్తాను సార్. కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి సార్. 12 దాంట్లోనే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు 1:8. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు. సరే చాలు. సరే, ఇక్కడ జకర్యా ప్రధాన యాజకుడా? 9వ వచనం ప్రకారం జకర్యా 8వ వచనంలో జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను.
అంటే ధూపం వేసే పని ఎవరిది? లేవీయులుగా లేక యాజకులుగా? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుని పని. మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ప్రతి దినం కూడా పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపం వేసింది ప్రధాన యాజకుడా లేవీయుడా? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుడు. అలాగైతే ఈ జకరియా కూడా ఏ వంశానికి సంబంధించిన వాడంటే కహాతు వంశములో ప్రధాన యాజకత్వం చేయగలిగినటువంటి అమ్రాము వంశస్థుడు లేక అహరోను వంశస్థుడు. లేక అహరోను. అంటే వీళ్ళకి బంతులు కూడా ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ లోకాసు వార్త ప్రకారం. అంటే షిఫ్ట్ లేకుండా పోయేటట్టున్నారు వీళ్ళు. అంటే విస్తారమైన జనం అయ్యారు. ఇప్పుడు ఒకడే చేస్తే ఎట్ట పని? కాబట్టి అక్కడ వాళ్ళు చేస్తున్న పని కూడా ఎలా ఉందంటే ఒక క్రమాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతుంది. అంటే దానిని క్లాస్ వైజ్ గా చేసినట్టు తరగతి క్రమం చొప్పున ఇతను కూడా ప్రధాన యాజకునిగా వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. సరే, ధూపం వేసే పని ఎవరిది అంటే ప్రధాన యాజకుల పని. లేవికాండం 6:12. మరి బలిపీఠానికి కట్టిలేసేది ఎవరు? నేను కూడా కొన్ని రోజుల క్రితం ఏమనుకున్నానంటే ఈ అమ్రాము కుమారులు కాకుండా లేక లేవీయులు ఎవరైనా కావచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే లేవికాండం 6:12 ప్రకారం బలిపీఠాన్ని ముట్టించేది ఆయనే, కర్రలేసేది కూడా ఆయనే అని తెలిసింది. ఇప్పుడు చదువుదాం 6:12. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము ఉంచి సమాధాన బలి బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠ విషయాలలో కూడా బలిపీఠం దగ్గర పరిచర్య చేసే అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ప్రధాన యాజకునికే ఇచ్చాడు. అంటే బలిపీఠంలో కర్రలేసి మంట పెట్టేది యాజకుని పనేనా? అంటే యాజకుడు అంటే అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి గంట వాయించడమేనా యాజకుని పని? లేదు, ఇది కూడా ఉంటది కదా. కట్టెలు తీసుకొని బలిపీఠంలో పెట్టడం అంటే అది ఒక కేవలమైన పని కాదా? కంపల్సరీ. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు పొయ్యి మంట వేయడం అనేది ఒక తక్కువ స్థితిలో ఉన్నవాడే కదా పొయ్యి మంట వేయాలా, కట్టెలు పెట్టాలా పొయ్యిలో. కానీ ప్రధాన యాజకుడు అంతే పెట్టడం అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు లేదు, ఎవరు లేడు. డైరెక్టర్ అయినంత మాత్రం పరిచర్య చేయకూడదా? మన సహోదరుల విషయంలో అంటున్నా. చేయొచ్చు సార్. ఒక ఆయన 10 మందికి సహాయం చేస్తున్నాడు, మంచిది, మెచ్చుకోదగిన విషయం. అతను దగ్గరికి మనం ఒక కట్ట తీసుకొని చేతులు కడుక్కునే గారు, మరి అదే ఒక దరిద్రుని దగ్గర మనం ఎందుకు అలా ప్రవర్తించం? ఈగో దాన్ని విడిచిపెట్టాలా? దానిని విడిచిపెడితేనే మనం క్రీస్తుకు శిఖరం కాగలం. ఇప్పుడు ఆ ప్రధాని కూడా ఏం చేశాడు? ఇద్దరు పని ఒకరు చేయొచ్చు. అంటే ఈ ప్రధాన యాజకుడు కూడా ఏం చేస్తున్నారంటే ఇది ఒక సులకనతో కూడిన పని కాదా పొయ్యిలో కట్టెలు పెట్టడం? అదే ఫీలింగ్. ఇప్పుడు ఈ దినాలు ఎవరైనా ప్రధాన యాజకుడు ఉంటారే, నేను ప్రధాన యాజకుడిని, అతి పరిశుద్ధ స్థలంలోనికి పోగలిగిన అధికారం నాకుంది కాబట్టి ఎవడో పడికి మాలిన చూసి నువ్వు పోయి కట్టలేరు అంటాడేమో. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్. ఉన్నారని ఇప్పుడే కాదు, యాకోబు కాలంలోనే ఉన్నాడు. యాకోబు పత్రిక రాసినప్పుడే చెప్పాడు, దరిద్రులు మీరు తగ్గుతూ చూస్తున్నారు, వాళ్ళు విశ్వాస విషయంలో భాగ్యవంతులని మీరు ఎరగడం లేదు అని. అప్పటి మొదటి శతాబ్దంలోనే ఉంది ఆ తారతమ్యాలు. ఇప్పుడు ఏడపోద్ది? అప్పుడు శిష్యులు కానారు. అప్పుడు ఒక మాట యేసుక్రీస్తు అన్న మాట మనం గుర్తు, అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా ఒక సులభనతో కూడిన పని చెప్పినప్పుడు మనం క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంట.
పాదాలే కడిగాడంటే మన ఏంటి? అంతే కదా. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ కూర్చోవడానికి రాలేదు, బంతిలో కూర్చోవడానికి రాలా. అవును. అంటే నన్ను వడ్డించమంటే ఏం వడ్డిస్తానంటే ఇస్రాకనే ఎత్తా, నీళ్ళైనా పోస్తా. అది ఉత్తరాడుకుంటారు, ఎవరి పని ఇది నీ పని ఇది అని. అంటే ఇస్రాకి ఎత్తితే ఎవడు నాకు కొంచెం పెట్టాను అడగడు. మాంసం వడ్డించినప్పుడు బావా 2 ముక్కలు వేయరంటే అది అన్యాయం కాదు. అందుకని ఉత్తమం ఏంటంటే నీళ్లు పోయొచ్చు, ఎంతైనా పోస్తా తాగమని. అన్యావా మరి అన్యావా? కాబట్టి పంచువాడు శుద్ధ మనసు పంచాలన్న మాటని జ్ఞాపకం చేసుకుని పంచేవాళ్ళు కూడా. సరే, ఇప్పుడు కొంతవరకే చదివాం, ఇంకా చాలా పనులు ఉన్నాయి ప్రధాన యాజకునికి. అయ్యా ఇప్పుడు దాకా ప్రధాన యాజకునికి పనులు ప్రచరిత్యం ఉందా? ప్రతి ఉదయం సాయంత్రం ధూపం వేయాలా, సాయంత్రం అయితే ప్రదీపాలు వెలిగించాలా, తర్వాత బలిపీఠాన్ని ఆరుతున్నట్లు బలిపీఠానికి కట్టెలు వేయాలా, దీపాన్ని ముట్టించిన తర్వాత అది ఆరిపోకున్నట్లు దానిని కాపాడాలి. ఇప్పుడు మనం 3 చూసాం, ఇంకా చాలా ఉన్నాయి అందులో ప్రధాన యాజకుని పనులు. సరే, ఇక్కడ జకరియా ప్రధాన యాజకుడు అవుతాడా? ఎవరు? జకరియా గురించి అన్నారు కదా అక్కడ. అవును, యాజకుడు అంటేనే ప్రధాన యాజకుడు, అందులో తేడా ఏముంది? అదే అంటాను, ఆయన కూడా వస్తాడు అందులో. అంటే ధూపం వేసేది ప్రధాన యాజకులే కాదు, ఇప్పుడే చూసాం. అదే సార్, అదే అదే. అప్పుడు జకరియా కూడా ధూపం వేశాడంటే ప్రధాన యాజకునిగానే ఉంటాడు ఆయన. తర్వాత ఇక్కడ మరలా మనం 3 దగ్గరికి వెళ్ళిపోదాం. లేవికి 3 కుమారులు ఉన్నారు కదా, 3 కుమారులు. కహాతు తిరిగి 4 ఉన్నారు. కహాతు పుట్టిన 4లో అమ్రాము వంశస్థులైనటువంటి అహరోను మాత్రమే ప్రధాన యాజకులు కానీ మిగిలిన 3 పుట్టినటువంటి వారు ప్రధాన యాజకులు కాలేదు. వాళ్ళు ఏమైనా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ ధూపపీఠాన్ని, మరి దీపవృక్షాన్ని, మందసాన్ని, ఇలాంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణము మోయడానికి కహాతు 3 కుమారులు పిల్లలు ఉపయోగించబడ్డారనమాట. కానీ కహాతు యొక్క కుమారుడైన అమ్రాం కుమారుడైన అహరోను మాత్రమే ప్రధాన యాజకుడు. అతను ఒకవేళ ఎవడైనా ఒక వ్యక్తి ధూపం వేస్తున్నాడు దేవాలయంలో అంటే ఆయన ప్రధాన యాజకుడే. ఒక వ్యక్తి బలి అర్పిస్తున్నాడంటే ఆ బలి అర్పించేది కూడా ప్రధాన యాజకుడే. అక్కడ ఒక లేవీయుడు పోయి బలిపీఠంలో కట్టెలు వేసి బలి అర్పిస్తున్నాడన్నా అతను కూడా ప్రధాన యాజకుడే, లేవీయుడే కాదు, ప్రధాన యాజకుడు. అంటే ఈ 3 పనుల విషయంలో మనం అర్థం చేసుకున్నామా? ప్రధాన యాజకుడు సంవత్సరములకు 1 మారు మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధానములో, ప్రత్యక్ష గుడారములో ప్రతి నిత్యం కూడా వాళ్ళు పరిచర్య చేయాల్సినటువంటి వారే. ఎవరికి ఇవ్వబడ్డ బాధ్యత వాళ్ళు దాన్ని సకాలంలో ముగిస్తూ ఉన్నారు. గెర్షోనీయులు, మెరారీలు. గెర్షోనీయులు అయితే తెరలు తీసిపోయే పని, తెరలు, బేరాలు. మెరారీలు పని ఏంటి? చెక్క, కొలతలకి, దిమ్మెలకు, మరి స్తంభాలు లాంటివి, వీటిని మోసపోయే పని వాళ్ళది. కహాతీల పని ఏంటి? అతి పరిశుద్ధ స్థలములలో ఉండు ఉపకరణములు మోసే పని వారిది. వీళ్ళందరి మీద ఆది నాయకుడు ఎవరంటే ప్రధాన యాజకుడు. ఇప్పటి వరకు అర్థమైందా? అర్థమైతే మనం ముగింపులోనికి వెళదాం. ముగింపులో ఒక 4 రెఫరెన్స్లు ఉన్నాయి. అలాగే సార్. సరే, ఇప్పుడు వీటన్నిటి మీద ఒక ముగింపుకు రాబోతున్నాం. సరే, ఇప్పుడు దాకా మనం చూసింది ఎవరెవరు చూసాం? గెర్షోనీయులు చూసాం, మెరారీలు చూసాం. వారి పని ఏమిటి? గెర్షోన్, మెరారీల పని ఏమిటో సంఖ్యాకాండం 10వ అధ్యాయం 17లో చూస్తూ ఉన్నాం. రాసుకోండి, 2 బుక్కలు రాసుకోండి రెఫరెన్స్ ఎదురుగా కూడా. అలాగే సార్. గెర్షోనీయులు, మెరారీల పని ఇంతకు ముందు చూసాం, దానికి తిరిగి ముగింపులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 17లో మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను, మెరారీయులను మందిరమును మోయిచు సాగిరి.
అంటే మందిరాన్ని లేకపోయారు. అంటే మందిరాన్ని మోయిస్తూ సాగారని ఉంది కదా, అంటే మందిరం ఎలా కట్టబడింది అట్టే లేచి ఎత్తుపోయారా? కాదు, దాన్ని ఊడదీశారు. డేరాలు సపరేట్, దానికి కర్రలు, దానికి చెక్కలు, దానికి పలకలు, దాని దిమ్మెలు అట్లా వేరు చేసి తెరలకు సంబంధించిన దాన్ని గెర్షోనీలు ఎత్తుకుపోయారు. ఈ చెక్క, పలకలు, దిమ్మెలు దీనికి సంబంధించిన దాన్ని మెరారీలు మోసిపోతున్నారు. సంఖ్యాకాండం 17వ వచనంలో, సంఖ్యాకాండం 1:50 వచనంలో 1:50 అండి. 1:50 సంఖ్యాకాండం చదవమంటారు అది? చదవండి. ఈ 10-17 చదవమంటారా? చదవండి. మందిరము విప్పినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయుచు సాగిరి. చాలు. అంటే మందిరము మేకులు, దారాలు, తెరలు, పలకలు అవన్నీ మిక్సింగ్ లో ఉంటాయి, మిశ్రమంగా ఉంటుంది. ఆ మిశ్రమాన్ని విడదీసి తీసుకోవాలా. పలకలన్నీ మెరారీలు మోసుకోవాలా. గెర్షోనీలు వచ్చి తెరలకు సంబంధించింది. అది పైన ఉన్న తెర గాని, అడ్డు తెర గాని, నిలువు తెర గాని, దాని పైకప్పు తెర గాని, ద్వారముల దగ్గర ఉన్నటువంటి తెరలు గాని, ఈ తెరలు గెర్షోనీలు మొయ్యాలా. కానీ చెక్క, పలకలు, దిమ్మెలు, స్తంభాలు లాంటి ఈ కర్ర, మేకులు ఇవన్నీ కూడా ఎవరు మొయ్యాలంటే మెరారీలు మొయ్యాలి. సంఖ్యాకాండం 1:50లో నీవు సాక్షిపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటిని మీదను దానిలో చేరిన వాటినన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయొచ్చు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందరు. చాలు. అంటే సాక్షిపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటి అన్నిటి మీదను ఎవరిని నియమించాలా? లేవీలు నియమించాలా. గెర్షోనీలు లేవీలే, మెరారీలు కూడా లేవీలే. లేవీలు అంటే వాళ్ళు కూడా లేవీలే కదా. లేవీ కుమారులు 3, గెర్షోన్, కహాత్, మెరారీ. లేవీలకు అప్పగింపబడిన బాధ్యతలు అన్నాడు ఇక్కడ. అవును. ఆ లేవీలు ఎవరంటే లేవికి 3 కుమారులు, గెర్షోన్, కహాత్, మెరారీ. కొన్ని గెర్షోన్, మెరారీకి ఇచ్చాడు దేవుడు, వారిని లేవీలు అంటున్నా. మరి కహాతు కూడా లేవీలే కదా. వాళ్ళు ప్రధాన యాజకత్వంలో ఉన్నారు. పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణం మోసేవారు అయ్యారు. అంటే ప్రత్యక్ష గుడారాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదంటే లేవీలదే. ఆ లేవీలు ఎవరంటే ఈ మోత మోసేవారిది. ఇప్పుడు 3 చెప్తాం. గెర్షోను పని ఏంటి? తెరలు మోసే పని, డేరాలు మోసే పని. మెరారీలు ఏం పని? చెక్కలు, పలకలు, బల్లలు, స్తంభాలు, దిమ్మెలు మోసే పని వాళ్ళది. కహాతీలు ఏం పని? పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణములు మోసే పని. ఆ 3 కూడా లేవి కుమారులే కదా. అందుకని వాడిని లేవీలు అన్నారు. సంఖ్యాకాండం 18:1-6 వరకు చదువుదాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1-6. అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో గాని అతి పరిశుద్ధ స్థలంలో గాని పని ఎవరు చేయాలో దేవుడు చెప్తున్నాడు అక్కడ. యెహోవా అహరోనుతో ఇట్లా నేను చదవండి. చదవండి సార్. నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషులకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారును సాక్షి గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను.
అయితే వారును మీరును చావక ఉండినట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల ఎద్దకైనను బలిపీఠముల ఎద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలో సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అన్యులు మీ యొద్దకు సమీపించకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలు మీదకి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగించబడి ఉన్నారు. కాబట్టి చాలు. సరే, ఇప్పుడు ఆ బాధ్యతను చెప్తున్నాడు. అంటే ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అహరోనుకి ఇచ్చాడు. 1వ వచనంలో దేవుడు అహరోనుతో మాట్లాడితే ఏమంటున్నాడు? నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నారు, తెలుసు ఉందా? 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి అహరోను కుమారులు, రెండోది లేవీలు. పరిశుద్ధ స్థలంలో ఏదైనా లోపం లేకపోతే దోషం కనబడితే లేవీలందరూ బాధ్యులు. తర్వాత యాజకత్వంలో దోషం ఏదైనా కనబడితే అహరోను కుమారులు బాధ్యులు. అంటే ఇక్కడ లేవీలు ఎలా బాధ్యత వహించగలరు? అప్పుడు ఇప్పుడు లేవీలకు ఇవ్వబడిన బాధ్యత ఉంది, ప్రధాన యాజకునికి ఇవ్వబడిన బాధ్యత ఉంది. ప్రధాన యాజకుడు ఎక్కడ పొరపాటు చేయొచ్చు అంటే ఒకవేళ యాజకత్వపు దోషాన్ని చేయడానికి కూడా అవకాశం ఉంది. లేవీలు ఎక్కడ దోషం చేయడానికి అవకాశం ఉంది? ప్రత్యక్ష గుడారం లేక పరిశుద్ధ స్థలంలో కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ సాధారణమైన లేవీలు ఏం చేయకూడదంటే బలిపీఠమును సమీపించకూడదు. ఒకవేళ సమీపిస్తే అది దోషమా? సర్వసాధారణమైన అంటే అమ్రామ్ కుమారుడైన అహరోను తప్ప మిగిలిన ఏ లేవీడైనా బలిపీఠాన్ని సమీపిస్తే ఏమవుతుందో చూడండి. 3వ వచనంలో వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుతుండవలేను. అయితే వారును మీరును సావుకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. అర్థమైందా? లేవీలు కూడా దోషం చేయడానికి అవకాశం ఉందా? ఉంది. ఎలాంటి నువ్వే దగ్గర యాజకుడివి, నేను కూడా లేవీనే, నేను కూడా బలిపీఠం దగ్గరికి రావచ్చని అనుకోకూడదు. వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు. వాళ్ళు 3వ వచనం ప్రకారం వారు సాగుకున్నట్లు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణం యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సాధారణమైన లేవీలు రాకూడదు. అక్కడ పరిశుద్ధ స్థలంలోనైనా బలిపీఠం దగ్గర అయిన ఎవరి పని? ప్రధాన యాజకుడే ఉండాలి. ఈ విధానంలో కూడా లేవీలు దోషం చేయడానికి అవకాశం ఉంది. సరే, లేవీలు ఈ విధానంలో దోషం చేయడానికి అవకాశం ఉంది. మరి యాజకులు ఎలా దోషం చేయగలరు? యాజకులు అంటే లేవీలు ఎలా దోషం చేయగలరో చూసాం. పరిశుద్ధ స్థలానికి సమీపించకూడదు, బలిపీఠం దగ్గరికి సమీపించకూడదు. అలా చేస్తే వారు దోషులు అవుతారు. మరి ప్రధాన యాజకులు ఎలా దోషులు కాగలరంటే వాళ్ళకి సర్వాధికారం ఉందని అతి పరిశుద్ధ స్థలములకు పదే పోవడం దోషపూరితమైన కార్యం. వాళ్ళు సంవత్సరములకు ఒక్కమారే వెళ్ళాలి. అందులో ప్రత్యేకంగా వారికి ఇవ్వబడిన వస్త్రధరణ ఉంటుంది. ఆ వస్త్రధరణ ధరించే బలులు అర్పించాలి. ఆ వస్త్రాలు లేకపోతే పోద్దులే, తీసుకురారా మేకను తీసుకురా, నరుకు, వాడి మీద రక్తం తల్లాను, వాడి ప్రాయశ్చిత్తం కలిగిందంటే అది దోషమా? ఒక క్రమాన్ని అనుసరించాలా. క్రమాన్ని అతిక్రమిస్తే దోషమా? దోషమే. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో బల్ల కార్యక్రమంలో కూడా మనం దోషం చేయగలమా? అది క్రీస్తు యొక్క రక్తమని శరీరమని వివేచించక తిని త్రాగువాడు ఏమవుతాడు? అపరాధి అవుతాడు. శిక్షా విధి అంటే వాడు అపరాధి అవుతాడు.
దోషి అవుతాడు. వివేచించాల. మరి అలా వివేచించేటప్పుడు వీళ్ళు ప్రధాన యాజకులు కూడా ఆలోచించాలి. మరి వారి వస్త్రధారణ ఉంది, వారికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. ఆ షరతులను అనుసరించే వీళ్ళు చేయాలి సేవ. మనం సమయం సమీపిస్తూ ఉంది, మరి ముగిద్దాం. కానీ సేవ విషయంలో అయ్యా అయిపోయింది, ఇప్పుడు ఇంకేది ఇదే లాస్ట్ రెఫరెన్స్, అది ఇంకా దానికి మించి లేదు. సరే, 5వ వచనంలో అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక్కడ అన్యుడు ఎవడో కాదు, లేవీలు కూడా బలిపీఠానికి అన్యులే. అర్థమైందా? పరిశుద్ధ స్థలమును సమీపించకూడదు లేవీడు కూడా. అంటే అన్యుడు అంటే అక్కడ లేవీడు కూడా అన్యుడే అన్నమాట. దాన్ని ముట్టడము, దాన్ని చూడడము, దాని దగ్గరికి రావడము చేయకూడదు 5వ వచనంలో. కానీ వాళ్ళని వీళ్ళు సేవకు ఉపయోగించుకోవచ్చు. ప్రధాన యాజకుడికి హెల్పర్లుగా ఉంచుకోవచ్చు. కానీ మేము మీతో పాటు ఉన్నవాళ్ళమే కదా, మరి మేము ఎందుకు రాకూడదు అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు దోషులు కావచ్చు. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసామంటే ప్రధాన యాజకుని యొక్క పని సంవత్సరంలో ఒక్కమార లేకపోతే ప్రతినిత్యమా అనేది చూసాం. సంవత్సరంలో ఒక్కమారు కాదు, కానీ ప్రతినిత్యం కూడా వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో చేయాల్సిన పనులు ఉందని చూసాం. తర్వాత ముగింపులో ఏం చూసాం? ఒకవేళ దేవీలు దోషం చేయడానికి అవకాశం ఉంది, యాజకులు కూడా దోషం చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని చూసాం. అంటే ఆ అవకాశం ఎలా వీళ్ళు వాడుకుంటున్నారంటే, మీరు సమీపించకూడదంటే వాళ్ళు సమీపిస్తే వాళ్ళు దోషులు అవుతారు. మరి ప్రధాన యాజకుడు కూడా అనేక రకాలుగా దోషాలు చేయొచ్చు. మరి ఏలి కుమారులు యాజకులుగా ఉండి మందిరానికి వస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తున్నటువంటి స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అది దోషం కాదా? మరి తాను ప్రధాన యాజకునికి ఇవ్వబడినటువంటి వస్త్రధరణ, మరి మీరు ఫలానా నూనెతోనే అభిషేకించాలా, మరి మీరు ఫలానా దాంతోనే ధూపం వేయాలా, కండిషనల్ అన్నమాట ఇవన్నీ. మరి దేవుడు నోవాహుతో స్థితి సారకుమారాలతోనే చేయమంటే మునగమానతో చేస్తుంటే ఎలా ఉంటాయి? వరకు ఏం చేద్దాం? ఏదో ఒకటే, అది తప్పు, అది దోషం. మరి ఈ రొట్టె కానీ ద్రాక్షారసం విషయంలో కూడా చాలా మంది పొరపాటు చేస్తున్నారని నేను విన్నా. ఈ పూట ద్రాక్షారసం లేదు, ఆరాధన చూసిద్దాంలే. మరి ఆరాధన ఎలా తెలిసిన రక్తానికి సాదృశ్యంగా ఉందో నాకు అర్థం కాల. కాబట్టి మనం కూడా దోషాలు చేయడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మనం దోషులు కాకున్నట్లు దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తే దేవునికి మనం యుక్తంగా ఉంటాం. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరిస్తే మనం దోషులకు కావు. మరి దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కరించినప్పుడు దోషులు అవుతారు. అది పాత నిబంధనలు అయినా సరే, కొత్త నిబంధనలు అయినా సరే. ఇప్పటి వరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇట్టి అవకాశాన్ని కల్పించిన విజయ